దేవుని చేతిలో అర్హమైన పాత్రగా మనం వాడబడాలి అని అంటే మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రులంగా ఉండాలి, యథార్థవంతులంగా, నీతిమంతులంగా ఉండాలి. రెండవ మాట, దేవుని చేతిలో మనం వాడబడాలి అని అంటే నా ప్రియ దేవుని బిడలారా, సంపూర్ణంగా మనము దేవునికి లోబడే వ్యక్తులంగా ఉండాలి. మన దేవుడు మనకి యజమానుడు. యజమానుడు చెప్పిన పనికి ఎప్పటికప్పుడు మనం లోబడే వ్యక్తులంగా ఉండాలి. మూడవ మాట, ఆ యజమాని ఎప్పుడు పిలిచినా మనం సిద్ధంగా ఉండాలి. యజమానుడు మనల్ని ఎప్పుడు పిలిచినా మనం సిద్ధంగా ఉండాలి. యెషయాని పిలిచాడు. యెషయా అంటాడు, ప్రభువా, దేవుడు అంటాడు, నేను ఎవరిని పంపుదును, నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు అని అంటే యెషయా అంటాడు, ప్రభువా, ఇదిగో నేనున్నానయ్యా. దేవుడు పిలిచినప్పుడు ఎప్పటికప్పుడు మనం సిద్ధ మనస్కులమై ఉంటే ఆయన చేతిలో అర్హమైన పాత్రలుగా దేవుడు మనందరినీ తన కృపలో వాడుకొనుగాక. ఆమేన్.